బాధితుల ఆవేదన. అనేక సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కంపెనీలో డబ్బులు కట్టినందుకు ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న బంధువులు 2015 జనవరి 1వ తారీఖు కంపెనీ మూతపడితే అగ్రిగోల్డ్ సంస్థలో తినకో వాళ్ళు జీవితానికి ఒక ఇల్లు అని చెప్పేసి కట్టుకున్న డబ్బుల్ని ప్లాట్లు రిజిస్టర్ అయినవి కూడా 1995 నుంచి 2014 రిజిస్టర్ అయిన ప్లాట్లను కూడాను ప్రభుత్వం జప్తు చేసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు. 2015 నుంచి మేమేం పాపం చేసాం, 2014 వరకు ఇల్లు కట్టుకొని ముగ్గురు అమ్ముకుంటే కూతురు కట్నం కింద ఇచ్చుకుంటే ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి జప్తు చేశారు. ఇవాళ ప్రాణం మీదకి వచ్చినా కూడా 20 లక్షల రూపాయల ప్లాటు 10 లక్షల రూపాయలు కూడా అమ్ముకోవడానికి లేదు. ఈ రోజున మేము గుంటూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక ప్లాటు చేబ్రోలు వెంచర్ అగ్రిగోల్డ్ హనుమా వెంచర్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. బాధితుడిగా నేను శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక బాధితుడిగా నా 3 ప్లాట్లు కొనుక్కున్నాం. నాతో పాటు అనేక మంది చాలా మంది కొనుక్కున్నారు, మిత్రులు, శ్రేయభిలాషులు, అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కోటీశ్వరులు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, సరే 2015లో ప్రభుత్వం జప్తు చేసినప్పుడు, సీజ్ చేసినప్పుడు కంపెనీని వాడు చేతకాక అగ్రిగోల్డ్ కంపెనీ వాడు చేసిన మోసానికి మేము బలైపోయాం. ఆ మోసాన్ని బలైపోయినప్పుడు అప్పుడున్న కుటుంబరావు గారు, ఇప్పుడు కూడా కుటుంబరావు గారు ఉన్నారు, నరసింహమూర్తి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ నరసింహమూర్తి గారు, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులు 7,500 కోట్లు ఉన్నాయి, డబ్బులు కట్టితే 2015లో సంగతి. ఆ డబ్బులు ఎట్టిపోయి అందరూ డబ్బులు వస్తాయి, రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకి జప్తు రిలీజ్ చేస్తాము, అగ్రిమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచి 11 ఏళ్ళు అవుతుంది. రీసెంట్గా ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చేది తిప్పలపడి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వం కింద ఇస్తామని చెప్పేసి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయటం, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. మేము 23 సార్లు హైకోర్టుకి వెళ్ళాం. ద్వారకా తిరుమల గారు కోర్టులో మీరు ఇంప్లీడ్ అయ్యాం. మా ఇంప్లీడ్ పిటిషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అన్ని కేసులు తీసుకు ఏలూరు కోర్టుకి ఇచ్చారు. 25 సార్లు హైకోర్టుకి వెళ్ళాం. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు, మళ్ళీ కొత్త కోర్టులు పెట్టారు, కొత్త చట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయం ఓకే, డిపాజిట్దారులకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం గత ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంది. మరి ఆ రోజున కోర్టులోకి ఇవాళ జిల్లా సాధికారత సంస్థలో అనేక మంది లక్షల మంది బాండ్లు ఇచ్చారు, ఆ బాండ్లు అడ్రస్ లేవు. మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయింది తెచ్చా మాకు ఇమ్మని చెప్తే వాళ్ళకి 3 సార్లు కలిసి సిఐడి వాళ్ళకి 6 నెలల్లో 3 సార్లు, గడిచిన 12 ఏళ్లలో 18 సార్లు సిఐడి ఆఫీస్ మెట్లు ఎక్కాం. మేము ఇచ్చి గోతాలు ఇదిగోండి గోతం మీకు చూపించాలా, ఈ గోతం కాగితాలు మా అగ్రిగోల్డ్ యొక్క ప్లాట్లు అగ్రిమెంట్లు కట్టి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, అగ్రిమెంట్లు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాలు పోయిన డాక్యుమెంట్ ఈ గోతం ఉన్నాయి. ఇన్ని గోతాలు కలెక్టర్ ఆఫీస్కి గోతం ఇచ్చాం, సిఐడికి గోతం ఇచ్చాం, హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో గోతం ఇచ్చాం, కొన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ప్రభుత్వం గడిచిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేక సిఐడి వాళ్ళు కానీ, లేక ప్రభుత్వం యొక్క నేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ కంపెనీలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వెంటనే రిలీజ్ చేసేసి వాళ్ళకి అమ్ముకున్న రైట్ వాళ్ళకి ఇవ్వట్లా. మరి దాన్ని ఎందుకు తాత్సార్యం చేస్తున్నారో జీవో నెంబర్ 21 అని. అదేవిధంగా అగ్రిమెంట్లు కట్టి 2012లో ఫుల్ డబ్బులు కట్టి, 14లో ఫుల్ డబ్బులు కట్టి, 13లో ఫుల్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ అవ్వకుండా పూర్తి డబ్బులు కట్టారు. మాకేం పాపం తెలియదుగా, మాకేం తెలుసు వాడు స్కామ్ చేస్తాడు, ముంచుతాడని. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అంటున్నారు కదా, వాడికి ఎక్కడ ప్రాబ్లం లేదంటున్నారు కదా. 50,000 కోట్లు వస్తాయని కంపెనీ చెబుతుంది, మీరేమో 20,000 కోట్లు మీరు చెప్తున్నారు. 2015లో 7,500 కోట్లు అన్నారు, గడిచిన 12 ఏళ్ళు 7,500 కోట్లు డబుల్ అయినా కూడా 20,000 కోట్లు 15,000 కోట్లు అవుతాయి కదా. మేము చెప్తుంది ఏంటంటే ఇప్పుడు దగ్గర 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ప్లాట్లు వాళ్ళు దగ్గర ఒక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్న రియల్ ఎస్టేట్లో ఫుల్ డబ్బులు కట్టిన వాళ్ళకి అగ్రిమెంట్లన్నీ పరిశీలించండి. ఈ పరిశీలించి వాళ్ళ బాధితులు మొత్తం అనేక రాష్ట్రాల నుంచి అనేక వ్యక్తులు వచ్చారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి. మేమందరం 297 మంది ఇక్కడికి వచ్చాం. ఇంతమంది మేము అడుగుతుంది ఏంటంటే మా గురించి మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరు ఇవ్వాలి. మేము మెరుపు ధరన కొద్ది రోజులు దిగబోతా ఉన్నాము. అగ్రిగోల్డ్లో ఫుల్ టైం డబ్బులు కట్టి ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్ కోసం కంపెనీ వాళ్ళు వేరే ఫామ్ ల్యాండ్ చూపించి మోసం చేస్తే మాకు సంబంధంలే. మేము నివాస స్థలాలు కొనుక్కొని అప్రూవల్స్ ఉండి కొనుక్కొని పూర్తి డబ్బులు కట్టి ఒక్కొక్క ప్లాట్కి 9 లక్షల రూపాయలు కట్టి చేబ్రోల్లో ఉన్నటువంటి దాంట్లో ఏం పాపం ఇల్లు కట్టారు, ఇల్లు జప్తు అయిపోయినాయి. అలాగే అపార్ట్మెంట్ కట్టారు, అపార్ట్మెంట్ జప్తు అయింది. అపార్ట్మెంట్ కట్టినోడికి నోటీసులు ఇచ్చింది సిఐడి మాకు అద్దె కట్టమని. నా ప్రాపర్టీకి నేను అద్దె కడతాను సార్, నా ఇల్లు కట్టుకొని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నేను అద్దె కట్టడం ఏంది, ఫుల్ డబ్బులు కట్టి అగ్రిమెంట్లో ఉన్నోడికి రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఏంది, అసలు ఏ పర్మిషన్స్ లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్లో ప్లాట్లు కొనుక్కున్న వాడు రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వం. మరి అలాంటిది పూర్తి డబ్బులు కట్టి నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్లు వచ్చి పర్మిషన్లను ఉన్నదానికి ఎందుకు ప్రభుత్వం వీళ్ళని ఇవాళ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఓనర్స్ పరిస్థితి ఏంటంటే, పాపం వీళ్ళు ఒక ఇల్లు ఉంటుంది గుంటూరు పక్కన 12 కిలోమీటర్ కొనుక్కుంటే ఒక్కొక్క ప్లాట్ 9 లక్షలు పెట్టి కొన్న వ్యక్తులకి ఈ రోజున చిన్న చిత్తగా వాళ్ళతో కలిపితే వాళ్ళు ఒక్కొక్క ప్లాట్ ఓనర్ 1000 మందికి సమానమైనటువంటి బాధితులు వీళ్ళు. ఒక బజ్జీలు అమ్ముకునేవాడు, ఒకటి కూలికి బజ్జీలు అమ్ముకునే సీన్ ఉన్నాడు, తినక బజ్జీలు అమ్ముకుని కట్టుకున్నాడు, ఒకటి కూలికి వెళ్ళేవాడు, జీవితం మొత్తం డబ్బులు పెట్టి పెద్ద కంపెనీ 1000 కోట్లు నేను. మరి మేము కుటుంబరావు గారికి కానీ దీంట్లో మళ్ళీ కొంతమంది ఇంకొక అంశం చూపించారు, మేమే పనిచేస్తాం, కొన్ని పార్టీలు మేమే పనిచేస్తాయా,
దయచేసి పార్టీలతో పక్కన పెట్టండి. మేము బీజేపీలో పనిచేస్తున్నాం కానీ బీజేపీ గురించి మాట్లాడట్లా. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు అగ్రిగోల్డ్ ప్లాట్ల కొనుగోలుదారుల పరిరక్షణ సమితి కింద మాట్లాడుతున్నాం. పార్టీల గురించి మాట్లాడితే బీజేపీ 2018లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం రామ్మాధవ్ గారు అతిథిగా వచ్చారు విజయవాడకి. 6 రోజులు 7,000 మంది ధర్నా చేయించాం. పార్టీల పరంగా మాట్లాడు ఆ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అప్పుడు బీజేపీ ప్రభుత్వం, అప్పుడు బీజేపీ పార్టీ 25% మేము ఇస్తాం, 75% ప్రభుత్వం ఇవ్వమని. అప్పుడు స్పందించలా. మళ్ళీ ఈ మధ్యలో కొత్త పార్టీలే వచ్చిన 1 పార్టీలు మేమే చేస్తున్నామని మాకు గ్రూపుల్లో పెట్టి వాళ్ళని భయపెడుతున్నారు. పాపం ఎవడన్నా ధర్నాకు రాబోతాడు ఈ ఫోన్ ఎందుకు రాలేదని. మేము బస్సులు పగలగొట్టమని చెప్పట్లా, ఆ బస్సులు రాళ్ళేమని చెప్పట్లేదు, లేకపోతే మనుషులు కొట్టమని చెప్పట్లా. 12 ఏళ్లుగా నిరీక్షించిన మాకు పార్టీలతో సంబంధం లేకుండా ముందుకెళ్ళాలి. రెండోది ఓపెన్ ఈ ఆక్షన్ పెట్టబోతుంది ప్రభుత్వం. రేపు 15వ తేదీ తర్వాత 31 మందితో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు. ఈ 31 మందిని లీగల్ కమిటీని వేశారు. దానికి జడ్జిని అపాయింట్ చేస్తూ ఉన్నారు. మేము చెప్తుంది ఏంటంటే ఈ ఆక్షన్లో చిన్న ప్రాబ్లం గతంలో 2018-19లో విజయవాడ ప్రధాన కార్యాలయాన్ని వేలంపాట పెట్టారు. ఆక్షన్లో 11 కోట్ల 11 లక్షల 11,100 11 రూపాయల 11 పైసలు పాడుకున్నారు సార్. ఈ ఆక్షన్లో సిండికేట్ అయి పాడుకుంటే దాని యొక్క ఆక్రమ రోదనలు మా నెత్తన ఉంటాయి. రూపాయి ఆస్తిని పావలా కొట్టేశారు. ఎవడ అగ్రిగోల్డ్ని ఉరేయండి నడిరోడ్డు మీద, మా సంబంధంలే. వాడిని కొట్టండి, చించుకోండి, మాకు అవసరంలా. వీడి ప్రాపర్టీస్ని రూపాయి దాన్ని పావలా కమ్మితే ఈ ఆక్షన్ పెట్టి ఆ యొక్క బాధితుల డబ్బులు ఏమవుతాయి, ప్రజల డబ్బులు ఏమవుతాయి? ఏంటి సార్ ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఏంటి? పేపర్లో చదవండి. 11 కోట్ల 1100 11 లక్షలు ఏంటి సార్? ఇది 11 అంకితో రావాలని కొనుక్కున్నారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పట్లో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న పరిస్థితి కానీ. అలాగే 1 year బ్యాక్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు వేసింది ప్రభుత్వం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు వేస్తే మరి ఎంఆర్ఓని, ఎండిఓని, కలెక్టర్ని, సిఐడి వాళ్ళని చేర్చారు. మరి వీళ్ళని చేర్చినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మా యొక్క ఇబ్బంది ఏంటంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు వేలం వేసేటప్పుడు ఈ ఆక్షన్ పెట్టండి, లేదా బహిరంగ వేలం పెట్టండి, ఫిజికల్గా పెట్టండి. డిఎల్సీ కమిటీలు వేసినటువంటి మీరే కమిటీలు వేసి వాళ్ళు ఇచ్చిన రేట్లని, ఆ భూముల రేట్లు కానీ ప్రాపర్టీ ఆ రేట్లకు అమ్మితే కనీసం డిపాజిట్దారులు పాపం ఆక్రందనలకి న్యాయం జరిగింది. రూపాయికి రూపాయి వచ్చింది. ఈ ఆక్షన్లో పెట్టి ఎవరో సిండికేట్ అయ్యి ఆన్లైన్లో ఎవరికి తెలియకుండా చేసుకోవటం వల్ల రూపాయిది కనుక పావులాగా పాడుకునే పరిస్థితి ఇవాళ ఉన్న సమాజంలో ఉంది. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. 11 కోట్ల 11 లక్షల ఫ్యాన్సీ నెంబర్ 1వ నెంబర్గా పాడుకున్న ఆఫీస్ని రేపొద్దున సైదాపురం సైదాపురం అనే పేపర్లో వచ్చింది. ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. మరి ఆ రోజు వైసీపీలో ఉన్న జోగి రవీంద్ర ఆక్రమించుకుంటున్నారు. ఆయన సంగతి ఏమంటే తెలియదు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల చేబ్రోల్ని ఆక్రమించుకుంటూ కొంతమంది మేము సిఐడిని అప్రోచ్ చేసి 40 మందిని ఆ రోజు కేసు పెట్టాం. దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా మందలించి కేసు పెట్టి బైండోర్ పంపించారు. మరి ఎన్ని ప్లాట్లు పోయినాయి? ఈ యొక్క ఆక్రమణలు అక్రమంగా అసాంఘికంగా ఉన్న వాటిని ఇమిట్ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము ఫైనల్ డిమాండ్ ఒకటే, అగ్రిగోల్డ్ ప్లాట్ల కొనుగోలుదారు పరిరక్షణ సమితి కింద 12 ఏళ్లుగా మేము చేస్తున్న పోరాటానికి వీళ్ళందరూ మమ్మల్ని నమ్మి అసోసియేషన్ నమ్మి ముందుకు పంపించిన దానికి, ద్వారకా తిరుమలలో గారు మాట విని హైకోర్టుకి వెళ్ళమని దానికి, సిఐడి వాళ్ళ మాట విని డాక్యుమెంట్లు ఇచ్చాం. రవిశంకర్ అయ్యన్నార్ గారి సిఐడి చీఫ్కి ఆయనకి ఇచ్చిన డాక్యుమెంట్లకు కానీ, రీసెంట్గా సిఐడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ గారికి ఇచ్చిన ఫైలు వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తమీం అన్సారీ గారికి ఇచ్చిన డాక్యుమెంట్లు కానీ, నాగలక్ష్మి గారు ఇచ్చిన డాక్యుమెంట్లు కానీ, వీటన్నిటి మీదట గోతాలు మాకు ఇచ్చే ఓపిక లేదయా. మా జీవితాలు చిన్నవి, ఏదో కలో గంజు దాగి కూలీనాలు చేసుకుని బతికే జీవితాలు. దయచేసి డిపాజిటర్లు న్యాయం చేస్తూనే పూర్తి డబ్బులు కట్టి జెన్యూన్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి 2015 జనవరి 1వ తారీఖు ముందు పూర్తి డబ్బులు కట్టిన వాళ్ళకి ఎవరన్నా అరాకొర ఉంటే 10% 15% పెండింగ్ ఉన్న వాళ్ళ డబ్బులు కూడా కట్టించుకొని జెన్యూన్ డాక్యుమెంట్లు వారిని ట్రాన్స్పరెంట్గా మీరు చేసి మీరు కనుక రిజిస్ట్రేషన్కి అనుమతులు కనుక మీరు ప్రకటన చేయకపోతే కొద్ది రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో పూర్తి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు, రిజిస్ట్రేషన్ అవ్వకుండా జీవితాలు పోయే వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో మెరుపు ధర్నాకి మేము దిగబోతా ఉన్నాం. బాధితుల తరపున మీకు ఈ గోతం చూస్తే అర్థమవుతుంది. ఇది మొయ్యలేని గోతం. 40 కేజీలు గోతం తీసుకొని రావాల్సి వచ్చి డాక్యుమెంట్స్ అని అగ్రిగోల్డ్ ప్లాట్ ఓనర్స్ డాక్యుమెంట్స్ అవన్నీ. కాబట్టి ఇది ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మాధవ్ గారి మీద, సత్యకుమార్ గారి మీద, హోంమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. దీన్ని ఏ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు వాటికో వాళ్ళు చేశారనే ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా పార్టీలతో సంబంధం బీజేపీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ పేర్లు వాడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మేము కలిసాం. ఆల్రెడీ మళ్ళీ దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మీ మీడియా ముఖంగా ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. దయచేసి రూపాయికి ఆస్తులు మీరు రాజధానిలో హాయిలాండ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఈ యాక్షన్లో పొరపాటు సిండికేట్ అయితే మాత్రం మాకు అన్యాయం చేయొద్దు, అవి తగ్గినాయి అని చెప్పి ఈ లాక్కునే పరిస్థితి ఉందన్నారు. ఇవాళ మేము ఎందుకు వచ్చామండి? అవి కనుక రూపాయికి పావలా వస్తే ఈ మొత్తం లాక్కుంటాము. 1995 ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్ యాక్ట్ కింద ఆ చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం లాక్కుంటాం ఒక ఆయన చెప్పాడు. రిజిస్ట్రేషన్ అయినా కూడా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా మాకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. మా యొక్క ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం తెలియజేస్తూ మీ కొక్కిరి శ్రీనివాస్ యాదవ్, అగ్రిగోల్డ్ ప్లాట్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నాము. మాతో పాటు జనరల్ సెక్రటరీ గారు, అలాగే సెక్రటరీస్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేము 2015లో రిజిస్ట్రేషన్ చేయించున్నాము. ఈ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా
మధ్యతరగతి వ్యక్తులు తినో తినకో అగ్రిగోల్డ్ సంస్థని నమ్మి ఆ రోజున వాళ్ళు వేసినటువంటి వెంచర్లో ఉడా వెంచర్ అని చెప్పేసి అని 40 ఫీట్ రోడ్ అని ట్రీ ప్లాంటేషన్ అని వెంచర్స్కు కావాల్సినటువంటి మొత్తం అనుమతులతోటి మేము తీసుకొని వచ్చున్నామని చెప్పేసి అని మాకు నమ్మబలికి ఆ రోజున మాకు ఫ్లాట్లు అమ్మారు. మేము ఆ రోజున ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నాం. ఆ రోజున కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు 2015లో జప్తు చేశారు. సిఐడి వాళ్ళు జప్తు చేసి ఈ నేటికి 12 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా తోటి సహచరులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నామని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది.